హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే దివాళీ వ్లాగ్, కార్తీక పౌర్ణమి వ్లాగ్ అండ్ నేను బయటికి వెళ్ళిన వీడియో అన్నీ మిక్స్డ్గా నేను ఈ వీడియోలో పెట్టేశాను. సో మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మార్నింగ్ దివాళీ రోజు ఎంత పీస్ఫుల్గా ఉండిందో అసలు చూస్తున్నారు కదా, ఎన్వైర్న్మెంట్ ఎంత బాగుందో. సో ఫ్లవర్స్, ముగ్గులు, ఇంటి ముందు అందరూ దీపాలతో కూడిన ముగ్గులే వేసుకున్నారనమాట. చాలా చాలా బాగా అనిపించింది. అందరిది క్యాప్చర్ చేద్దాం అనిపించింది. సో టైం కుదరలేదు, ఇంకా తీయలేకపోయాను అనమాట. సో కొన్ని థింగ్స్ మాత్రమే నేను క్యాప్చర్ చేశాను అనమాట. సో మీరు కూడా చూడండి ఎలా ఉండింది అని చెప్పేసి. నెక్స్ట్ డే ఇంకా నోముకున్నామన్నమాట, సత్యనారాయణ వ్రతము. యశ్వంత్ది నాది పెళ్ళయ్యాక ఫస్ట్ టైం ఇద్దరం కలిసి వ్రతం మీద కూర్చోవడం. పెళ్ళికి స్టార్టింగ్లో ఎలాగూ చేస్తాం కదా, సో పెళ్ళి తర్వాత ఫస్ట్ టైం అనమాట. చాలా బాగా జరిగింది దేవుడు ఆశీస్సులతో. అండ్ ఇది నెక్స్ట్ డే కార్తీక పౌర్ణమి రోజు మేము చేసుకున్న పూజ అనమాట. దేవుడి ఫోటోకి మంచిగా పూలతో అలంకరించి దీపం పెట్టాను. మార్నింగ్ లేవగానే ఇంకా దీపాలు కనిపించేలా అలాంటి ముగ్గు సెలెక్ట్ చేసుకొని ప్రత్యేకంగా స్పెషల్గా ఉంటుందని చెప్పేసి వేశాను. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి ముగ్గు. నాకైతే చాలా బాగా నచ్చింది. వాకిలి ముందు నిజంగా ఇలాంటి పెద్దగా నిండుగా వేస్తే చాలా బాగుంటుంది. లక్ష్మీదేవి ఇంటికి వచ్చేలా ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ 3 or 4కి వచ్చి ఇలా వత్తులతో వెలిగించారనమాట. దీపాలు ప్రిపేర్ చేసి మరి తులసి చెట్టు ముందు వెలిగించానమాట. చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళిన టైంకి కూడా చాలామంది వచ్చి ఇంకా వత్తులైతే వెలిగించారు. సో ఆ రోజు 365 ఒత్తులు మనము వెలిగిస్తే ఇంకా 365 days మనం దీపం పెట్టినంత ఈక్వాలిటీ ఉంటుందంట. సో దట్ ఈస్ గుడ్ థింగ్ కదా. అండ్ ఈవినింగ్ నేను యశ్వంత్ అయితే భలే పటాకాయలు పేల్చామన్నమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఈసారి నాకెందుకో చాలా పటాకాయలు పేల్చాలన్న ఇష్టం కలిగిందనమాట. సో భూచక్రాలు, ఐ లవ్ చిచ్చుబుడ్డి. మీకు ఎంతమందికి చిచ్చుబుడ్డీలు అంటే ఇష్టమో పేల్వాలని చెప్పేసి కమెంట్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. సో ఆ రోజు పాజిటివ్ ఎనర్జీ మనలో ఫిల్ అయిపోయి ఉంటుంది అని చెప్పేసి నేను నమ్ముతాను. మీకు ఎంతమందికి అలా అనిపిస్తుందో కూడా చెప్పండి. సో ఆ రోజు ఇంకా ఫుల్గా పటాకాయలు పేల్చేసి ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసాము. నైట్ ఆల్మోస్ట్ 10:30, 11 అయిందనమాట. సో ఇంకా వరేణ్యతో టైం స్పెండ్ చేసి అది చాలా భయపడింది ఈసారి బయటకు రావడానికి. లాస్ట్ టైం దివాళీకి అయితే అది ఇంకా 1 year కూడా కాదు కదా, సో అప్పుడు 3-4 months ఐ థింక్. సో ఇప్పుడు 1 year ప్లేస్ కాబట్టి కొంచెం బయటకు వస్తుంది. అప్పుడు ఇంట్లోనే ఉండిపోయిందనమాట. సో యశ్వంత్ నన్ను వీడియో తీస్తూ ఉన్నాడనమాట. నేను భూచక్రాలు పేలుస్తూ ఉంటే కొన్ని టాప్ అని అక్కడే సౌండ్ వచ్చేస్తుంది.
సో ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజైతే చాలా చాలా ఎంజాయ్ చేసాము. అండ్ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాలి. సో ఆఫీస్కి వెళ్ళేసి రిటర్న్ వస్తున్నప్పుడు పానీపూరి సెంటర్ అనమాట. ఇక్కడ చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది ప్రతి ఒక్కటి. అండ్ నాకైతే చాలా చాలా ఇష్టంగా తింటాను అనమాట. దిస్ ఈజ్ ద ఫేవరెట్ స్పాట్ అని చెప్తాను. నెక్స్ట్ టైం నేను మీకు ఈ అడ్రస్ చెప్తాను, ఏ ప్లేస్లో ఉంది ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఇఫ్ ఇన్ కేస్ నేను మళ్ళీ వెళ్తే చెప్తాను. ఎంత బాగుంటుందో అసలు. జనరల్గా నేను ఎక్కడా తినను, కొన్ని స్పెషల్ ప్లేసెస్ ఉంటాయి కదా, సో చాలా చాలా బాగుంటుంది. నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇంకా ఆ రోజు కట్లెట్, పానీపూరి, దాయిపూరి అండ్ ఇవన్నీ కూడా వెరైటీస్ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా తినేసి ఇదిగో నిన్ను నా కన్నుల్లో నా దాచేస్తున్నాలే మనసే కాదు. సో దారిలో వెళ్తున్నప్పుడు యశ్వంత్ సాంగ్స్ పాడుతున్నాడు. సో నేను ఎందుకో ఫోన్ కెమెరా అటు సైడ్ తిప్పాను, ఇంకా ఆపేశాడనమాట పాడడము. సో అదనమాట విషయము. సో ఫైనల్గా అయితే అత్తయ్య దగ్గరకు వచ్చేసాము స్కూల్కి. వరేణ్యాన్ని పికప్ చేసుకున్నాము. కార్ చూడగానే అనిపిస్తుంది అనమాట. షీ ఫెల్ట్ సో హ్యాపీ సీయింగ్ మీ అండ్ యశ్వంత్. ఇంకా ఇంటికి వచ్చేసి రిటర్న్ అయిపోయి వరేణ్యాకి స్నానం చేయించడము, ఇంకా డైలీ రొటీన్ తినిపించడము అవన్నీ ఉంటుంది కదా. సో దాంతోపాటు టైం స్పెండ్ చేసి ఈవినింగ్ అలా హ్యాపీగా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. వరేణ్య కూడా బాయ్ చెప్పేస్తుంది. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. ఆకాశం ఏ నాటిదో అనురాగం ఆనాటిదే. ఆకాశం ఏ నాటిదో